బాబా 247 సార్. ఓకే, చెప్పండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్నారంటే చెప్తాను సార్ ఎలా చేసుకోవాలో. ఉన్నా మేడం, ఆల్రెడీ మీరు లాస్ రిజిస్టర్ చేసుకుంటే ఏంటి సార్? ఆల్రెడీ ఆన్లైన్ గేమ్స్ ఆడి లాస్ అయిపోయాయి మేడం. ఆడరా మరి? మేడం ఆడరా మరి అంటున్నా. ప్రజెంట్ అయితే ఆడుతున్నాను మేడం. టీమ్ బట్టి ఒక గేమ్ ఉంటే దాంట్లో ఆడాను, ఒక 10 lakhs దాకా లాస్ అయ్యా. ఓకే ఇది మీదే ఓకే అండి, థ్యాంక్ యూ. మేడం. ఏంటి సార్? మీరు జెన్యునా లేకపోతే ఫేక్ యాప్ లాగా? సార్ జెన్యున్ వెబ్సైట్ సార్, ఫేక్ ఎందుకు అవుతుంది? మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మాకు ఇన్స్టాలో 1 million ఫాలోవర్స్ ఉన్నారు. టెలిగ్రామ్లో మా ఛానల్ ఉంది, అందులో ఆడిన వాళ్ళు కూడా అక్కడ పెడతారు ఎక్కడ మేడం? స్క్రీన్ షాట్స్. ఆ, టెలిగ్రామ్లో బాబా పంట్ ఫాస్ట్ పేమెంట్ అని ఉంటుంది చూడండి. ఓకే. అంటే చైనీస్ యాప్ కాదు కదా ఇది? ఏంటి సార్? చైనీస్ యాప్ ఏం కాదు కదా? కాదు కాదు సార్. ఎంత వస్తాయి మేడం రోజుకి? అంటే అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఎట్లా అని, మినిమం డిపాజిట్? సార్ మినిమం 500 నుంచి ఉంటుంది సార్. మీరు ఎంతవరకు అయినా చేసుకోవచ్చు, డిపాజిట్ కానీ విత్డ్రాల్ కానీ. ఓకే. అంటే మాది ఏపీ కదా, ఆంధ్రప్రదేశ్లో ఈ గేమ్స్ ఆడకూడదు ఉంది, దాంట్లో బ్యాన్ అట్లాంటి ఏం లేవు కదా? ఆహా లేదు సార్. ఏమేమి గేమ్స్ ఉంటాయి మేడం? ఏంటి సార్? ఇందులో క్రికెట్ ఇంకా 500+ క్యాసినో గేమ్స్ ఉంటాయి సార్. యావియేటర్, తీన్ పత్తి, రోలేటర్, డ్రాగన్ టైగర్, జెటెక్స్. క్రికెట్ అంటే ఏది మేడం? లైవ్ మ్యాచ్లా లేకపోతే? లైవ్ మ్యాచ్లు సార్. డ్రాగన్ టైగర్ ఉందా? ఏంటి సార్? డ్రాగన్ టైగర్ ఉంది సార్. ఓకే మేడం. డ్రాగన్ ఇన్వెస్ట్ చేసి ఎంత వస్తుంది మేడం బోనస్? సార్ మీకు వెల్కమ్ బోనస్ 2000 వస్తుంది కదా నా రెఫరల్ వాడితే. ఆ 2000 బోనస్ మీకు క్లెయిమ్ అవ్వాలంటే మీరు మా దాంట్లో లైవ్ క్రికెట్ ఆడాలి డిపాజిట్ చేసుకొని. డిపాజిట్ మినిమం 500 నుంచి ఉంటుంది, మీరు ఎంతవరకైనా చేసుకోవచ్చు. అయితే మీరు ఇలా ఆడిన ప్రతిసారి మీరు విన్ అయినా సరే మీరు లాస్ అయినా సరే మీకు ఆ 2000 బోనస్ నుండి పోర్షన్ ఆఫ్ అమౌంట్ అనేది క్లెయిమ్ అవుతుంది సార్, మీరు బెట్ వేసేసిన ప్రతిసారి. సార్ ట్రై చేస్తారా? చేస్తాను మేడం, బాగానే ఉంది. విత్డ్రాల్ కానీ డిపాజిట్ కానీ మీకు 1 minute అయిపోతుంది సార్. ఓకే మేడం. అంటే ఇప్పుడు 500కి 2000 బోనస్ వచ్చింది అంతేనా? మీరు ఆడిన ప్రతిసారి మీకు కొంత కొంత అమౌంట్ అనేది క్లెయిమ్ అవుతుంది సార్. అంటే క్రికెట్ మీద మాకు బాగా ఐడియా ఉంది. అంతకుముందు ఆడండి, క్రికెట్ ఆడిన ప్రతిసారి మీకు అది క్లెయిమ్ అవుతుంది. అంటే విత్డ్రాలు బోనస్ డబ్బులు యాడ్ అవుతాయా విత్డ్రాకి విన్నింగ్ అయిన తర్వాత? అవును సార్. ఓకే మేడం. లింక్ ఎట్లా మేడం అది? సార్ మీకు ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ సెండ్ లింక్ అని చెప్పి పెట్టండి, మీకు లింక్ వస్తుంది. లింక్ వచ్చాక ఎలా చేయాలని చెప్తాను. లింక్ లేదు, వాట్సాప్ లేదు మేడం. సరే క్రోమ్ ఓపెన్ చేయండి. చేసా మేడం. అక్కడ అక్కడ సెర్చ్ చేయండి BABA 247.com. సార్ సెర్చ్ చేయండి baba247.com అని చెప్పి సెర్చ్ చేయండి. వచ్చింది మేడం. ఏ కలర్లో ఉంది? ఒక్క నిమిషం పెట్టుకోవాలి. ఒక నిమిషం. ఓపెన్ అయిందా? ఒక్క నిమిషం మేడం, ఓపెన్ చేస్తాం.
డెమో ఐడి లాగిన్ అని ఉంది మేడం. సార్ లాగిన్ సైన్ అప్ పైన క్లిక్ చేయండి. లాగిన్ సైన్ అప్. క్లిక్ చేశారా? అక్కడ మీ నెంబర్ ఎంటర్ చేయండి. మీ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ఆన్ ఎస్ఎంఎస్ పైన క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు బ్యాంక్ నెంబర్ ఇవ్వాలా, ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు లాగిన్కి? సార్ మీకు దేనికైతే ఓటీపీ వస్తుందో అది ఇవ్వండి. అదే ఓటీపీ. బ్యాంక్ నెంబర్ అని ఏం అవసరం లేదు సార్. ఓకే మేడం. వచ్చింది మేడం ఓటీపీ కూడా. ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీకు రెఫరల్ అడుగుతుంది, అప్పుడు నాకు చెప్పండి. అడిగింది మేడం. రెఫరల్ ప్రమో కోడ్ క్యాపిటల్ హెచ్ స్మాల్ ఏఎస్ 247 HAS 247. క్యాపిటల్ హెచ్ స్మాల్ ఏ స్మాల్ ఎస్ 247. గ్యాప్ ఏం అవసరం లేదా మేడం? ఎక్కడ ఏం స్పేస్ ఇవ్వకండి. సబ్మిట్ చేయండి. చేసా మేడం. రీసెంట్ బోనస్ అని చెప్పి ఏమైనా వచ్చిందా? బోనస్ గిఫ్ట్ అనేది వచ్చింది, నొక్కాను, మళ్ళీ ఏం రాట్లా. దాన్ని ఓకే చేయండి. ఇప్పుడు మీకు పైన బాబా 247 కనిపిస్తుంది, పక్కన 3 లైన్స్ ఉంటాయి చూడండి. ఉన్నాయండి, 3 ఉన్నాయి. 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. చేసా మేడం. మీకు బోనస్ ఎంత కనిపిస్తుంది? 2000. దాని కింద క్లెయిమబుల్ బోనస్ అని కనిపిస్తుంది కదా, అదే మీరు క్రికెట్ ఆడిన ప్రతిసారి మీరు విన్ అయినా సరే మీరు లాస్ అయినా సరే మీకు ఆ 2000 బోనస్ నుండి పోర్షన్ ఆఫ్ అమౌంట్ అనేది క్లెయిమ్ అవుతుంది మీరు బెట్ ప్లేస్ చేసిన ప్రతిసారి. ఓకే. మీరు ఏ నెంబర్తో రిజిస్టర్ చేసుకున్నారు? ఇదే నెంబర్తో రిజిస్టర్ చేసుకున్నారా? లేదు మేడం. ఆ నెంబర్ చెప్పండి ఒకసారి. 9014 25 26 98. 9014252698. ఎస్ మేడం. ఎప్పుడు చేసుకుంటారు మరి డిపాజిట్? మీరు డిపాజిట్ చేసుకుంటా అంటే నేను చెప్తాను ఎలా చేసుకోవాలో. అంటే తర్వాత చేస్తాను మేడం, మీరు ఇప్పుడు చెప్పారనుకున్నా క్లారిటీగా. సరే అండి, టైం చెప్పండి ఎప్పుడు కాల్ చేయాలో, నేను అప్పుడు కాల్ చేస్తాను. అంటే చెప్పలేము, నైట్ ఏమో ఇప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు మీరు చెప్తే మామూలుగా ఫలానా అన్నట్లు. సరే అండి, ఈవినింగ్ ఒకసారి కాల్ చేస్తాను. ఎన్ని దాకా ఉంటుంది మేడం ఇది సర్వీసు? ఈవినింగ్, అవును సార్, 7 వరకు ఉంటుంది. 7 అర్థం కాలేదండి. 6:30కి చేస్తా. 6:30కి చేస్తా, ఓకేనా? 6:30 చేసి నేను కొట్టలేనండి. చెప్పండి మామూలుగా ఏమైంది. సరే, ఎప్పుడు కొడతారు? నైట్ ఏమైంది నాకు ఒకవేళ ఏం చేయాలంటే? సరే, అక్కడ రైట్ సైడ్లో డిపాజిట్ అని ఉంటుంది, ఆ డిపాజిట్ పైన క్లిక్ చేసి మీరు ఎంత చేసుకుంటారో అక్కడ కాయిన్స్ దగ్గర ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీకు యూపీఐ క్యూఆర్ కోడ్ ఉంటుంది, మీ ఇష్టం ఎలా చేస్తారో అది. కొద్దిగా స్లోగా చెప్పండి. అందుకే నేను కాల్లో ఉన్నప్పుడు చేసుకోండి అంటున్నాను. మామూలుగా ఇప్పుడు పేమెంట్ చేసినప్పుడు చేస్తాను, చెప్పండి ఒకసారి మళ్ళీ. ఆ డిపాజిట్ పైన క్లిక్ చేయండి. డిపాజిట్ నొక్కాను. డిపాజిట్ కాయిన్స్ అని అక్కడ 500 ఎంటర్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. మేక్ పేమెంట్ చేశాను. పేజీ ఈజ్ పే ఇన్ క్విక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని వచ్చింది. పే ఈజీ పైన క్లిక్ చేయండి. చేసా మేడం. కనిపిస్తుందా? అక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ స్కానర్ ఏది కనపడింది మేడం. ఆ స్కానర్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్పేకి వెళ్ళి చేయండి. పేమెంట్ సక్సెస్ అయినాక మీకు యూటీఆర్ ఐడి అని ఉంటుంది, ఆ యూటీఆర్ ఐడి కాపీ చేసుకొని పేమెంట్ అయినాక యూటీఆర్ ఐడి ఉంటుంది దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చి సేమ్ డిపాజిట్ పైన క్లిక్ చేసి ఎంటర్ కాయిన్స్ చేసి పే ఈజీ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ క్యూఆర్ కోడ్ కింద యూటీఆర్ సబ్మిట్ అడుగుతుంది, యూటీఆర్ అడిగి నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ అక్కడ కాపీ చేసిన కదా ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేయండి, మీకు యాడ్ అయిపోతుంది. ఓకేనా?
మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ వెబ్సైట్లో వాట్సాప్ ఐకాన్ ఉంటుంది చూడండి. ఆ వాట్సాప్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే కస్టమర్ సర్వీస్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి అడగండి, వాళ్ళు క్లియర్ చేస్తారు. వెబ్సైట్కి రండి, హోమ్ పేజ్కి రండి. హోమ్ పేజ్ ఇప్పుడు రైట్ సైడ్లో మీకు వాట్సాప్ ఐకాన్ కనిపిస్తుందా? రైట్ అక్కడ కింద ఉంది. అది కస్టమర్ సర్వీస్. వాళ్ళకి పెట్టారంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి పెట్టండి, వాళ్ళు మీకు క్లియర్ చేస్తారు. ఓకేనా? తెలుగు వాళ్ళు ఉంటారా మేడం, లేకపోతే హిందీ వాళ్ళు, నార్త్ వాళ్ళు ఉంటారా కస్టమర్ సర్వీస్? నార్త్ వాళ్ళు ఉంటారు సార్. అంటే తెలుగు వాళ్ళు మనకి హిందీ రావు కదా మేడం, చదువుకోలేదు. తెలుగు వాళ్ళు ఎవరైనా నో ప్రాబ్లం, అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది సార్, మీరు పెట్టండి. ఓకేనా? తెలుగు అని పెడతా అంతేగా స్టార్టింగ్లో. మీరు తెలుగులో చాట్ పెట్టండి, వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు చెప్తారు. ఓకేనా? అంటే నెంబర్ ఉంటే చెప్పండి మేడం, కస్టమర్ అంటే నాకు వాట్సాప్ లేదు సార్. నెంబర్ అక్కడ వస్తుంది సార్, మీరు వాట్సాప్లోకి దానిపైన క్లిక్ చేస్తే నెంబర్ వస్తుంది. ఏం రాదు, నాకు వాట్సాప్ లేదు మేడం, అందుకని. కస్టమర్ కేర్ నెంబర్ ఉండదు కదా మీది? 87 ఒక్క నిమిషం. 87 4401 4401 8784. 8784 కరెక్ట్ అయింది మేడం. ఆ కాల్ దానికి చేస్తా. ఇంకా ఏంటి? ఆ నెంబర్కి ఫోన్ చేస్తే సరిపోయింది కదా? ఫోన్ చేయొద్దు సార్, మెసేజ్ చేయాలి. ఆ నెంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్లోకి వెళ్ళి మెసేజ్ చేయాలి. మేడం నాకు వాట్సాప్ లేదు మేడం, కాల్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయడం కానీ అవకాశం ఉందా అని అడుగుతున్నాను. సార్ వాట్సాపే ఉంటుంది సార్, కాల్ చేయడం ఉండదు. అందుకే మీరు చెప్పండి, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి, అప్పుడు నేను కాల్ చేస్తాను. నేనంటే అసలు నేను సార్ వాట్సాప్ అయితే ఖచ్చితంగా కావాలి సార్, మీకు వాట్సాప్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా ఉన్నా కస్టమర్ సర్వీస్కి చెప్తే వాళ్ళు మీకు క్లియర్ చేస్తారు. ఒకవేళ నేను కాల్లో ఉన్నప్పుడు చెప్తున్నా, నేను క్లియర్ చేస్తాను. సార్ ఏం చేస్తారు సార్ మీరు? ఏం పని చేస్తారు? ప్రజెంట్ అయితే ఖాళీయే మేడం. ప్రజెంట్ ఖాళీయేనా? ఏం చదువుకున్నారు? నేను 6వ క్లాస్ చదివి మధ్యలో ఆపేశాను, ఇంట్లో పరిస్థితులు బాగోలేక. అవునా? ఎంత వయసు ఉంటుంది? 25 మేడం. 25? అవును మేడం. 25 ఉండి మొత్తం ఏం తెలియదులా మాట్లాడతారు ఏంటి సార్? మేడం మాది పల్లెటూరు మేడం. సరే సరే, వాట్సాప్ ఎందుకు లేదు మరి? వాట్సాప్ నాకు యూజ్ చేయడం రాదు మేడం. అది అంటే అంతకుముందు వేరే వాళ్ళ వీడియోలు ఫోన్లో రికార్డ్ చేస్తాం కదా, అవి స్టాటస్ పోయినాయి. అప్పుడు గొడవలు అయ్యేసరికి మా ఇంట్లో వాళ్ళు వాట్సాప్ ఏం వాడద్దు అన్నారు, అందుకెందుకు వాడుతున్నా. ఇప్పుడు కూడా టచ్ ఫోన్. సరే అండి. ఇప్పుడు ఈ గేమ్ మొన్నటిదాకా ఆన్లైన్ గేమ్స్ ఆడి ఒకటి మా ఇంట్లో వాళ్ళ డబ్బులు మొత్తం అవగొట్టేశాను దాంట్లో. అది పెద్ద గొడవ. ఇది జెన్యున్ అన్నారు కాబట్టి ఒకసారి ట్రై చేస్తాం. ఒక 500కి ఎంత పోతుంది, లక్షలు పోయినాయి మాకు. ఒక 500 ట్రై చేస్తా, ఏమైనా వచ్చే అవకాశం ఉంటే కంటిన్యూ చేస్తా, లేదంటే ఆపేస్తా ఇంకా. అందుకని లాగిన్ చేస్తాను, లేకపోతే లాగిన్ చేసేవాడిని కాదు. ఓకే అండి. ఓకే, నేను ఒకసారి 7 గంటలకు ఫోన్ చేస్తాను, వీలైతే ట్రై చేయండి, లేదంటే రేపు పొద్దున ఫోన్ చేస్తాను. సరేనా? ఈ నెంబర్కి చేస్తే రిటర్న్ వచ్చింది మేడం మీకు కాల్? మీరు రిటర్న్ నాకు కాల్ చేయరా సార్? మేడం మీరు అయితే కరెక్ట్గా చేస్తారు మేడం, అంతా బాగా. మొన్న నాకు ఆల్రెడీ 2-3 days బ్యాక్ చేశారు మేడం, బాబా 247 అని. హిందీ వాళ్ళు చేస్తే తెలుగు 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 అంటే మీరు చేశారు ఇప్పుడు. సరే సరే, నేను చేశాను సార్. ఓకేనా? అంటే నేను చేయాలంటే ఎట్లా మేడం? నాకు ఇప్పుడు డబ్బులు వచ్చి నేను ఒకవేళ రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. నైట్లో ఏంటంటే ఇంట్లో వాళ్ళు నిద్రపోయినప్పుడు మా డాడీ వాళ్ళతో ఫోన్ తీసుకొని మీకు రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు, అందుకని నైట్ టైం అనేది.
సార్ మీరు ఎప్పుడు ఆడలేదా? మేడం మీకు తెలిసే ఉంటుంది కదా. మీరు ఎప్పుడు ఆడలేదా? సార్ ఆడాను మీరు మేడం. కావాలని చేస్తున్నారా లేకపోతే మీకు నిజంగానే తెలీదా? మేడం నాకు తెలిసి మేడం చెప్పమన్నా కదా, మీరు చెప్పారు అంత బాగానే ఉంది. నేను అనేది డౌట్స్ వస్తే ఎట్లా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అంటున్నా నేను. మీకు డౌట్స్ వస్తే మీకు వాట్సాప్ లేదు, నేనేం చేయాలి? అప్పుడు నేను కాల్ చేసినప్పుడు మీకు అడుగుతాను, అప్పుడు ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను కాల్లో క్లియర్ చేస్తాను. ఓకేనా? సరే మేడం, మీకోసం వాట్సాప్ ఎక్కించుకుంటాను నేను. సరే అండి. దాంట్లో థ్యాంక్ యూ. మీరు కనెక్ట్ అవుతారు దాంట్లో. నేను ఎందుకు కనెక్ట్ అవుతాను సార్? కస్టమర్ సర్వీస్ కనెక్ట్ అవుతుంది. అదే మేడం, ఇందాక చెప్పే నెంబర్కి ఫోన్ చేసి వెరిఫై చేయండి ఫస్ట్ వాట్సాప్లో. చెప్పండి మేడం. సార్ సార్ నిజంగా మీరు తెలియక అడుగుతున్నారు, కావాలని చేస్తున్నారో నాకు నిజంగా తెలియదు, కానీ ఆ నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి వాట్సాప్లో సేవ్ చేసుకొని వాళ్ళకి మెసేజ్ పెట్టండి ఏదైనా డౌట్ ఉంటే. హాయ్ నాకు ఇట్లా డౌట్ ఉంది అని ఏ డౌట్ ఉందో ఆ మెసేజ్ పెట్టండి, వాళ్ళు మీకు క్లియర్ చేస్తారు. ఓకేనా? అలా కాదు వాళ్ళు చెప్పేది నాకు అర్థం అవ్వట్లేదు అని అంటే 7 గంటలకు ఫోన్ చేస్తా, వీలైతే మాట్లాడండి, అడగండి, చేసుకోండి. లేదా రేపు పొద్దున ఫోన్ చేస్తాను, అడుగుతాను, ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను క్లియర్ చేస్తాను కాల్లో. ఓకేనా? ఏ టైం చేస్తారు మేడం? ఏ టైంకి చేయమంటారు? నేను ఎప్పుడైనా ఖాళీ మేడం. సరే సార్, రేపు పొద్దున చేస్తాను 10:30కి.